హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య అయితే టీ20 సిరీస్ జరుగుతుంది. అందులో 2 టీ20లు అయితే ముగిసాయి అన్నమాట. మూడవ టీ20 మ్యాచ్ అయితే జూలై 30న మంగళవారం సాయంత్రం 7 గంటలకు జరగబోతుంది. ఈ యొక్క మ్యాచ్ అయితే శ్రీలంకలోని పల్లికేల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడబోతున్నారు. ఇప్పుడైతే మనం ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ కంపారిజన్ అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలబోతుందని చెప్పేసి మన ప్రొడక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే వరకు చూస్తున్నాండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు టీ20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ నుంచి హెడ్ టు హెడ్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా 7 సార్లు గెలిచి ఉంది, శ్రీలంక టీం 3 సార్లు మాత్రమే గెలిచి ఉంది. ఇక్కడైతే మన ఇండియా టీం శ్రీలంక టీంని పూర్తిగా డామినేషన్ అయితే చేస్తూ ఉంది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి శ్రీలంక టీం యొక్క రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచ్లు శ్రీలంక టీం అయితే 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది, 4 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. మన ఇండియా టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల నుంచి కూడా 5 మ్యాచ్లు గెలుస్తూ వస్తుంది. మన ఇండియన్ టీం ప్లేయర్స్ అయితే ఫుల్ ఫామ్లో అయితే కనబడుతూ ఉన్నారు. అండ్ ఈ యొక్క సిరీస్లో ఇప్పటివరకు జరిగేటువంటి 2 మ్యాచ్లు కూడా మన ఇండియానే గెలవడం జరిగింది. దాదాపుగా సిరీస్ అయితే మన టీమిండియాకే సొంతమైంది. అండ్ ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రౌండ్ ఇప్పటివరకు కూడా 26 మ్యాచ్లు జరిగాయి. అందులో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 54% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 38% గెలిచి ఉన్నారు. మ్యాక్సిమం యొక్క పిచ్ మీద మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నా అనాలిసిస్ ప్రకారం నాకే అనిపిస్తుంది అంటే ముందు ఎవరైతే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళకే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 51% వికెట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్పిన్ బౌలర్స్కి 49% వికెట్స్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియా శ్రీలంక మధ్య హెడ్ టు హెడ్ చూసాం. అండ్ ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ కూడా చూసాం. దీన్ని బట్టి అయితే నేను ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటానంటే నేనైతే మన టీమిండియానే గెలిచేదానికి ఛాన్స్ అయితే ఉన్నాయనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రం అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుసని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుసని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ మీరు డైలీ ఇలానే క్రికెట్ అప్డేట్స్ గురించి అండ్ మ్యాచెస్ యొక్క ప్రొడక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.